ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనమండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో, కోపపడుడి గాని పాపము చేయకుడి. ఈ మాటను ఈరోజు మనం ఆలోచన చేద్దాం. కోపమే పాపం కదా, కోపమే దేవునికి ఇష్టం లేనిది కదా. మరి కోపపడుడి అంటున్నారేంటి? కోపపడుతూనే ఏం చేయాలో చెప్పారు కదా. ఏం చెప్పారు? పాపము చేయొద్దు అన్నారు. అంటే కోపపడాలి, కానీ మనం పడే కోపం పాపమయ్యేంతగా చేయకూడదు. అది ఎలా ఉంటుంది? కోపపడచ్చు కానీ పాపము చేయకూడదు అంటే ఒకటి రెండు సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా, ఆయనకు చాలా ఇబ్బంది కలిగించిన చాలా విషయాలలో విపరీతమైన కోపం వచ్చే సందర్భంలో కూడా ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఒక సందర్భంలో ఆయనకి చాలా విపరీతమైన కోపం వచ్చింది. అది ఎప్పుడు అంటే, యెరూషలేము దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు, నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు మీరు అని చాలా కోపాన్ని ప్రదర్శించారు ఆయన. ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన కోపపడ్డారు. నిజంగా ఆ కోపమే పాపమని మనం అనుకుంటే యేసుక్రీస్తు వారు కూడా పాపం చేసినట్లే కదా. ఒకవేళ అది పాపమే అయితే నాలో పాపం ఉన్నదని ఎవరు చెప్పగలరు అని ఆయన మళ్ళీ ప్రశ్న వేయకూడదు. ఒకవేళ తప్పించుకోవడానికో మనల్ని మాయ చేయడానికో ఒకవేళ ఆ మాట అడిగినా, ఆయన పాపము చేసుంటే, అంటే కోపపడి ఆయన పాపము చేసుంటే ఆయన రక్తం మనకు ఉపయోగపడేది కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనకి కోపం వచ్చింది, ఆయన కోపాన్ని ప్రదర్శించారు, కానీ ఆ కోపం వ్యక్తిగత కారణాన్ని బట్టి కాదు. వ్యక్తిగతంగా ఆయనకేదో ఇబ్బంది కలిగించారని కాదు, తన తండ్రికి అవమానం కలుగుతుందని, తన తండ్రికి ఘనత రావట్లేదు అని ఆ సందర్భంలో ఆయన కోపపడ్డారు. కాబట్టి కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటే, మన కోపం దైవ సంబంధమైన దైవ చిత్తానుసారమైన విషయాలలో మనం కోపపడినా, అంటే ఒక వ్యక్తి రక్షణ విషయంలో కానివ్వండి, ఒక వ్యక్తి నరకము నుండి తప్పించడానికి కానివ్వండి, లేక ఒక వ్యక్తి వలన దేవునికి అవమానం కలుగుతున్నప్పుడు కానివ్వండి, సరిచేయడానికి కానివ్వండి, ఆ సందర్భాలలో కోపపడినా అది తప్పు కాదు. కాదు అంటే మన కోపం వ్యక్తిగతమైనది, లేక స్వార్థపూరితంగా సొంత ప్రయోజనాల కోసమై మనం కోపపడినట్లయితే అది దేవుని దృష్టిలో తప్పు. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, మనం యాకోబు పత్రికలో చదువుకునే మాట. కాబట్టి ఎక్కడ కోపపడాలి, ఎక్కడ కోపపడకూడదు. ఒకవేళ కోపపడినా అది దేవునికి అవమానం కలిగేది కాకుండా చూసుకోవలసిన బాధ్యత మాత్రం మన మీదే ఉంది. ఒకవేళ దేవుని మనసును నొప్పించి దేవునికి కష్టాన్ని కలిగించే విషయమే అయితే ఎంత ప్రమాదమో ఈ రాత్రి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కోపపడొచ్చు, కానీ అది జాగ్రత్తగా దైవ సంబంధమైన విషయాలలో సరిచేయడం కొరకైతే కోపపడడంలో ఎలాంటి తప్పు లేదు అనడానికి యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసాం. కానీ వ్యక్తిగత కారణాన్ని బట్టి కోపపడితే ఆ కోపము వేంద్రమైనదైతే ఎంత ప్రమాదమో మరొక అంశాన్ని మనం చూద్దాం. ఈ కోపానికి యేసుక్రీస్తు వారి జననానికి సంబంధం ఏంటండి అంటే, మనం ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో, అబ్రాహాము ఇస్సాకును కనెను,
ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఈ అధ్యాయము 1 వచనము నుండి 16 వచనాల వరకు యేసుక్రీస్తు వారి జననము అంటే తన పూర్వీకుల వంశావళి మనకు కనిపిస్తుంది. అది అబ్రాహాము గారితో ప్రారంభమై దావీదు గారిని దాటి యేసుక్రీస్తు వారి వరకు వస్తుంది. దీనిలో అబ్రాహాము గారు ఇస్సాకు గారిని కన్నట్లు, ఇస్సాకు గారు యాకోబు గారిని కన్నట్లు, కానీ యాకోబు గారి దగ్గరకు వచ్చేటప్పటికి యూదాను అతని అన్నదమ్ములను కనెను అనే మాట కనిపిస్తుంది. వాస్తవానికి యాకోబు గారి విషయంలో మనం ఆలోచిస్తే యాకోబు రూబేనును అతని సహోదరులను కనెను అని ఉంటే బాగుండేది, ఎందుకంటే అతని జ్యేష్ఠుడు కాబట్టి. కానీ యూదాను అతని అన్నదమ్ములను కనెను అనే మాట మనం చూస్తే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమని అంటే యూదా గారిని ఎందుకు దేవుడు ఎంపిక చేసుకున్నారు? పరలోకమందున్న దేవుడు మనుషులు పాపము చేసి నరకానికి జారిపోతున్నారు అనుకున్నప్పుడు ఆ నరకము నుండి తప్పించడానికి తన కుమారుని పంపాలి అనుకున్నప్పుడు ఏ కాలంలో పంపాలి, ఏ గ్రామంలో పుట్టించాలి, ఏ గ్రామంలో ఆయన పెరగాలి, ఇవన్నీ సిద్ధపరిచి ప్రణాళిక ప్రకారం ప్లాన్ ప్రకారమే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, ఏం సెలెక్ట్ చేసుకున్నారు అని కనుక ఆలోచన చేస్తే రాత్రి కూడా మనం విన్నాం కదా, అన్నీ ఉన్న ఆయనకు ఏమీ లేకపోయినా జీవించగలిగిన పరిస్థితులు కల్పించారు పరలోకపు తండ్రి. ఒక పేద కుటుంబంలో పుట్టేలా, వడ్రంగి పని చేసేలా, ఆయన అందగాడైనా లేకపోతే అన్నీ అనుభవించగలిగిన స్థితి కలిగిన వారైనా అలాంటి వారిని కాకుండా సాధారణమైన స్థితిలో ఎలా బ్రతకాలో మనకు నేర్పడానికి యేసుక్రీస్తు వారికి అలాంటి పరిస్థితులు దేవుడు కల్పించారు. అందులో భాగంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారిని యాకోబు గారి కుమారులలో జ్యేష్ఠ కుమారుడైన రూబేను గారి వంశావళిలో నుంచి ఎందుకు తీసుకోలేదు, లేక రూబేను గారి గర్భము నుండి ఎందుకు తీసుకోలేదు, తర్వాత పుట్టిన షిమ్యోను లేవి గర్భాల నుండి ఎందుకు తీసుకోలేదు, యూదా గారి నుండి ఎందుకు తీసుకున్నారు అంటే మనం చాలా భాగాల్లో విన్న విషయం ఏంటి అంటే రూబేను గారు తన తండ్రి మంచం ఎక్కారు, దేవునికి నచ్చలేదు. షిమ్యోను లేవి గారులు దీనా గారి విషయంలో నరహంతకులుగా మారిపోయారు, విపరీతమైన కోపాన్ని ప్రదర్శించారు, నచ్చలేదు. మరి అలానే యూదా గారు మంచివారా? కాదు. మరి యూదా గారు మంచివారు కానప్పుడు యూదా గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మనం రీసెంట్గానే విన్నాము, అది యూదా గారిని బట్టి కాదు కానీ తామారు గారిని బట్టి. మరి తామారు గారిని బట్టి అయితే మరి ముందున్న స్త్రీలు క్రీస్తు వంశావళిలో ముందున్న స్త్రీలు కూడా ప్రత్యేకమైన వాళ్ళ అంటే కాదు. యేసుక్రీస్తు వారి జననము అనేది అన్యజాతి ప్రజలలోని మంచి మనస్తత్వం కలిగిన వారిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు. అందుకే తామారు గారిని సెలెక్ట్ చేసుకున్నారు, రాహాబు గారిని సెలెక్ట్ చేసుకున్నారు, రూతు గారిని సెలెక్ట్ చేసుకున్నారు, బత్షెబ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి వంశావళిలో కనిపించే స్త్రీలు సంపూర్ణ భక్తి కలిగిన కుటుంబాలలో నుండి వచ్చిన వారు కాదు, కానీ దేవునికి నచ్చేంత భక్తి, దేవునికి నచ్చేంత విశ్వాసం మాత్రం వారిలో పరిపూర్ణంగా ఉంది. అలా తీసుకున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే యూదా గారిని బట్టి యూదా గారిలో నుండి క్రీస్తు రావాలని దేవుడు కోరుకోలేదు, కానీ అది తామారు గారిని బట్టి వచ్చింది అని మనం అర్థం చేసుకున్నాం. రైట్. అయితే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే యూదా గారి కంటే ముందున్న లేవి గారు కానివ్వండి, షిమ్యోను గారు కానివ్వండి, రూబేను గారు కానివ్వండి, అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకోవాలా, వాళ్ళ జాతి ప్రజలనే చేసుకున్నారు. కాబట్టి అది కామన్గా ఉన్న విషయం. అయితే ఈ రాత్రి షిమ్యోను లేవి గారులను ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకోలేదు అనేది ఒకసారి మరలా పునరాలోచన చేద్దాం. రూబేను గారిది తెలిసిన విషయమే కదా, లేదా ప్రభు చిత్తం అయితే దాని గురించి మరొకసారి ఆలోచన చేద్దాం, ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయేమో. ఈ రాత్రి మాత్రం
షిమ్యోను లేవి గారులను యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడానికి దేవుడు ఎందుకు ఎంపిక చేసుకోలేదు అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, దీనా గారి విషయంలో హమోరును షెకెమును ఆ ప్రాంతపు ప్రజలను చంపడం చేత, నరహంతకులుగా ఉండడం చేత దేవుడు వారిని ఎంపిక చేసుకోలేదు. ఇది మనకు గతంలో తెలిసిన విషయమే. మరలా ఒకసారి ఆ మాటను మనం చూద్దామా, ఆ సందర్భం దగ్గరికి వెళ్దామా. ఆదికాండము 34వ అధ్యాయము 25వ వచనం. ఓకే. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. అప్పుడు యాకోబు గారు చాలా బాధపడడం, అయ్యో నన్ను వీళ్ళ మధ్యలో ఒక అసహ్యునిగా చేసేసరే, నా సంఖ్య చాలా తక్కువ కదా అని బాధపడడం మీరు కింద వచనాల్లో చదువుతారు. ఇక్కడ షిమ్యోను గారు లేవి గారు నరహంతకులుగా కనబడుతున్నారు. వీళ్ళు హత్య చేయడానికి కారణం ఏంటి అంటే కోపం. కోపం ఎవరికి రాదండి? ఒక్కగానొక్క చెల్లెలు కదా. యాకోబు గారికి ఉన్న పిల్లలందరిలో ఒక్కతే కూతురు. మరి ఒక్కగాని ఒక చెల్లి లేక ఒక్కగాని ఒక అక్క అకారణంగా నిష్కారణంగా బలైపోయి తన జీవితం బుగ్గిపాలైపోతే ఏ అన్నకు బాధ కలగదు? ఏ అన్నలకు రోషం రాదు? ఎవరు ఊరుకుంటారు? అసలు మన చెల్లెలతో మాట్లాడుతున్నారంటేనే సహించలేం, ఇష్టపడం. అతను మాట్లాడడం కాదు, ఆమె జీవితాన్ని నాశనం చేసేసాడు. ఎవరికైనా బాధ కలుగుద్ది కదా. మరి ఆ బాధలో వాళ్ళు చేసింది రైటే కదా, ఎందుకు దాన్ని తప్పుగా భావిస్తున్నాం? అసలు నిజంగా ఈ కారణం చేతే దేవుడు యేసుక్రీస్తు వారిని పంపడానికి ఒప్పుకోలేదా, ఇష్టపడలేదా? ఇంకేదైనా కారణం ఉందా అని ఆలోచన చేస్తే, యాకోబు గారు తన బిడ్డలను దీవిస్తూ వీరి విషయంలో మాట్లాడిన మాట ఒకసారి చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుతున్నాను. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. రూబేను గారు కూడా వాళ్ళ సహోదరుడే కదా, యూదా గారు కూడా వాళ్ళ సహోదరుడే కదా. మరెందుకు అలా రాయబడింది అంటే, వీళ్ళిద్దరూ కలిసి చేశారు ఒక తప్పు, పొరపాటు. అందుకే వీళ్ళని కలిపే మాట్లాడుకుంటూ వస్తాం మనం. షిమ్యోను లేవి అని వారు సహోదరులు. వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఒక తండ్రి తన బిడ్డల విషయంలో మాట్లాడుతూ నా ప్రాణమా, ప్రాణంతో యాకోబు గారు చెప్పుకుంటూ, అయ్య బాబోయ్ వాళ్ళు నా కొడుకులు కాదమ్మోయ్, వాళ్ళతో మాత్రం చేరకూడదు సుమా. ఎందుకు? అమ్మో వాళ్ళ కోపమే ఎంత భయంకరమైందంటే, వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములు తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. వారి కోపం అంట వేండ్రమైనదట, చాలా భయంకరమైనది, తీవ్రమైనది. ఒక తండ్రి తన బిడ్డల విషయంలో తండ్రిగా పెద్ద వయసుండి యాకోబు గారు ఒకవేళ ఏమీ చేయలేకపోయిన కుమారులను ప్రోత్సహించాలి. మీ చెల్లిని ఎవడో ఏదో చేశాడు, మీరు వదలొద్దని. నేను ముసలోడిని కదా, పెద్దవాడిని కదా, నేనేం చేయలేను, కాబట్టి మీరు కుర్రోళ్ళు మీరు ఆ ప్రతాపం ఏంటో చూపించండి, యాకోబు పిల్లలంటే ఎలా ఉంటారో సమాజానికి తెలియాలి అని రెచ్చగొట్టొచ్చు. లేదు వీళ్ళ విషయం వచ్చినప్పుడు ఎందుకు అలా చేశారు నాయన అనొచ్చు, కానీ వాళ్ళకి చెప్పట్లేదు. అంటే
చెయ్యమని చెప్పట్లేదు, ఎందుకు ఇలా చేశారని అనట్లేదు. కానీ తన ప్రాణంతో యాకోబు గారు చెప్పుకుంటున్న మాట ఏంటి అంటే, అయ్య బాబోయ్ నాకు చాలా భయం వేస్తుంది, వాళ్ళు చేసిన పని ఊహిస్తే నాకు చాలా భయం వేస్తుంది. నా ప్రాణమా నువ్వు వాళ్ళతో చేరవద్దమ్మా, నా ప్రాణమా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దమ్మా. అంత భయంకరమైన కోపాన్ని ప్రదర్శించారా? అవును. ఎందుకు? దేవుడు అప్పగించిన పని నిమిత్తం కాదు, కేవలం తమ సొంత ఆలోచనతో, సొంత నిర్ణయంతో, వ్యక్తిగతమైన విషయాలను బట్టి చేసిన హత్య ఇది. లేక హంతకులుగా మారారు వీరు. వాస్తవంగా ఆలోచిస్తే షిమ్యోను, లేవి అనబడే వారి కంటే తండ్రి బ్రతికే ఉన్నాడు. మనం గమనిస్తే షెకెము దీనా గారి విషయంలో పొరపాటు చేసి వెంటనే తన తండ్రిని పంపించాడు. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాన్నగారు వెళ్ళి మాట్లాడండి అని. ఆ మాట్లాడడానికి వచ్చినప్పుడు యాకోబు గారు మౌనంగా ఉన్నారు. విషయమంతా విని మౌనంగా ఉన్నారు. ఎందుకంటే కుమారులందరూ పొలంలో మందరం మేపడానికి వెళ్ళారు కాబట్టి. ఒకవేళ వయసు రీత్యా ఆయన మౌనంగా ఉన్నా, పిల్లలందరినీ సంప్రదించుకున్న తర్వాత అయినా తండ్రి చెప్పిన మాట వీళ్ళు వినేలా ఉండాలి. అలా కాకుండా తండ్రికే తెలియకుండా, తండ్రికి ఏమి చెప్పకుండా, తండ్రి కూడా భయపడిపోయేలా, తండ్రి కూడా బాధపడిపోయే పరిస్థితుల్లోనికి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ముందుకు వెళ్తే ఒక్కొక్కరు యుద్ధాలు చేసి ఎంతమందినో చంపేసిన చరిత్రలు మనం చూస్తాం రాజుల కాలంలో. మరి అలా చంపినప్పుడు కొన్ని వందల మంది, వేల మంది చనిపోయినప్పుడు కూడా దేవుడు చాలా సందర్భాల్లో తప్పుగా పరిగణించలేదు. ఎందుకంటే రాజనీతి అది యుద్ధంలో. కానీ వీళ్ళ విషయం వచ్చినప్పుడు ఎందుకు ఇలా అన్నారంటే, ఇప్పటికి ధర్మశాస్త్రం లేదు కదండి, అందుకే అనొద్దు. మనం చాలాసార్లు చెప్పుకున్న విషయం ఏంటి అంటే, నిర్గమాకాండంలో ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి ధర్మశాస్త్రం లిఖితపూర్వకంగా ఆజ్ఞలు చూస్తాం. కానీ నిర్గమాకాండానికి ముందున్న ఆదికాండంలో ఏ విషయం జరిగినా వాక్ రూపంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు వారికి, మీరు ఇలా చేయొద్దు, ఇది చెయ్యండి అని. దానిని పాటించాల్సింది ఎవరైనా. కాబట్టి ఆదికాండంలోని ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఆజ్ఞాపించారు, నరహత్య చేయొద్దు, మీరు ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోకూడదు. కానీ ఈ ఆజ్ఞను వారు మీరుతున్నారు. ఇప్పుడు మీరితే కోపం కదా, ఆవేశం కదా, యువకులు కదా, తప్పే ఉంది అనుకోవచ్చు మనం. వీరు మీరినందుకు కాదు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో మీరారు, ఎందుకు మీరారు అనేది ఆలోచిస్తే అప్పుడు వీరు చేసింది ఎంత పెద్ద తప్పో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ అంశంలోనికి వెళ్దాం. అన్నీ వద్దు కానీ అవసరమైన వచనాలు 1-2 చదువుకుని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకుంటే షిమ్యోను, లేవి గారులు దేవుని దృష్టిలో దోషులుగా నిలబడడానికి మొదటి కారణం ఒక రకంగా ఆలోచిస్తే దీనా గారే. ఎందుకు అంటే ఆ దేశపు కుమార్తెలను చూడాలనుకున్నావిడ. ఎందుకు అంటే ఆ దేశపు కుమార్తెలను చూడాలి అన్న కోరిక ఆమె కలిగింది. అయితే తప్ప, ఈమె హెబ్రీ ఆడపడుచు, వారు ఉన్న ప్రదేశం కనాను భూభాగం. కనాను కుమార్తెలను చూడాలన్న కోరిక నీకెందుకు? మనకి ఇక్కడ కాదు కానీ క్రొత్త నిబంధనలు ఒక మాట కనిపిస్తుంది, మీకు మాట చూపిస్తాను, దీనికి ఉపయోగపడుతుంది ఈ సందర్భానికి. తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అంటే 3-5 వచనాలు కలిసే ఉన్నాయి. మనం అక్కడ నుంచి చదువుకుంటూ వెళ్దాం. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు అంటే యవ్వనంలోనికి వచ్చి వివాహం కానివారు ఉంటారు, వివాహమైన వారు ఉంటారు. వీళ్ళు ఏం చేయాలట? తమ భర్తలకు లోబడి ఉండి, వివాహమైన యవ్వన స్త్రీలైతే తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను అయి ఉండాలి. ఇక
వివాహమైన యవ్వన స్త్రీలైనా వివాహం కాని యవ్వన స్త్రీలైనా ఏం చేయాలి అంటే ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పు అన్నారు. పౌలు గారు తీతు గారికి లేఖ వ్రాస్తూ యవ్వనులు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి అని మాట్లాడుతూ 60 వస్తే వృద్ధాప్యం, మరి 70, 80, 90 వస్తే వృద్ధులు కాదని కాదు, వృద్ధాప్యంలోనే పండిపోయిన వారు, బహువృద్ధులు, కడు వృద్ధులు అనొచ్చు మనం. అలాగే యవ్వనులు అంటే సర్టెన్ ఏజ్ వచ్చి వివాహం చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితిలో ఉన్నవారు, వివాహమై కొద్ది సంవత్సరాలు అయ్యి లేకపోతే ఒక్కరిద్దరు పిల్లలు పుట్టిన వాళ్ళని కూడా మనం ఆ జాబితాలో చేర్చుకుంటాం. ఇలా వాళ్ళకి చెప్తూ ఆయన చెప్పిన అతి ప్రాముఖ్యమైన ఒక్క మాట, అంటే చాలా చెప్పారు కానీ మనకు కావాల్సిన ఒక మాట ఏంటంటే యవ్వన స్త్రీలంట ఎంట ఉండి పని చేసుకోవాలట. లేదు ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేసే స్థలానికి వెళ్ళి జాగ్రత్తగా పని ముగించుకుని వచ్చేయాలి తప్ప ఏవో చూడాలి, ఏదో చూడాలి, ఎక్కడికో వెళ్ళాలి, తిరగాలి అనే ఆశ కొన్ని సందర్భాలు ఇబ్బందిని కలిగిస్తుంది. అందుకే ప్రత్యేకంగా రాశారు పౌలు గారు. బహుశా నా అభిప్రాయం చెప్పనా, ఈ మాట రాసేటప్పుడు ఆయన మదిలో దీనా గారే మెదిలారేమో. ఎందుకంటే అంతా తెలిసిన వారు కదా వాళ్ళు, ప్రారంభం నుండి చరిత్ర అంతా తెలిసిన వాళ్ళు కదా. అమ్మో, యవ్వన స్త్రీలకి ఒక హెచ్చరిక ఇవ్వాలి. ఏంటంటే మీరు ఇంటిలో ఉండి బుద్ధిగా పని చేసుకోండి అమ్మా. లేకపోతే ఏమవుతుంది, పని లేదనుకో, పని పాట లేకపోతే ఏం చేస్తాం, ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. అలా చేస్తే అది లాభం చేకూరిస్తే పర్వాలేదు కానీ మరి నష్టాన్ని కలిగిస్తే తప్పు కదా. నష్టాన్ని తెచ్చింది దీనా గారి జీవితంలో ఒక్కగానొక్క చెల్లె, 12 మంది తోడ ఒక్కతే. కానీ తనకు కలిగిన ఒక చిన్న కోరిక తన జీవితాన్ని నాశనం చేయడమే కాదు, తన అన్నల్లో కోపాన్ని రేపింది, వేండ్రమైన కోపాన్ని రేపింది, ఎన్నో అవకాశాలు వాళ్ళు కోల్పోయేలా చేసింది. ఇది మొదటి విషయం. సరే, వెళ్ళింది తెలియక, ఏదో చిన్నతనము యవ్వన ప్రాయము అయిపోయింది అనుకుందాం, తప్పు కూడా జరిగిపోయింది. తప్పు జరిగిన తర్వాత షెకెము కూడా నా కోరిక తీరింది వదిలేసుకుందాం అనుకోలేదు. అంతెందుకండి, అమ్నోను తామారు గారి విషయం చూస్తే అదే జరుగుద్ది. తామారు గారు కావాలని చిక్కి శల్యమైపోయాడు అమ్నోను, కానీ తన కోరిక తీరగానే అసహ్యం కలిగింది అతనికి, ఇంటిలోంచి బయటకు గెంటించేశాడు. కానీ షెకెము అన్యుడై ఉన్న అలా చేయట్లేదు. దేవుణ్ణి ఎరిగి దేవునికి ఇష్టడైన దావీదు గారి కుమారుడే అసహ్యకరమైన పని చేస్తే ఒక అన్యుడైన షెకెము గారు మాత్రం ఆమెతో వ్యభిచారం చేసేలేక చెరిచాడు. అయినప్పటికీ ఆమెను భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఒకవేళ చెరచబడిన ఒక వ్యక్తికి భార్యగా గృహస్థ జీవితాన్ని గడపడానికి తనకు అవకాశం ఉంది. ఒకవేళ చెరిచి నాకు వద్దండి, ఎంత కావాలని అంత డబ్బిస్తాను, విసిరేస్తాను, అంతేగాని అమ్మాయి నాకు భార్యగా వద్దు అంటే అది తప్పు, నేరం. మనం ఏ చర్య తీసుకున్నా కొంతలో కొంత బాగుంటుందేమో. వాస్తవానికి అది కూడా మనం తీసుకోక్కర్లేదు. ఒకవేళ న్యాయం అనిపించవచ్చు న్యాయస్థానానికి వెళ్తే, న్యాయాధిపతుల దగ్గరకు వెళ్తే మనం. కానీ ఒక అన్యుడైనప్పటికీ ఆమె జీవితాన్ని పాడు చేసినా మరలా జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు షెకెము. ఒకవేళ ఆ కోరిక షెకెము గారిది మాత్రమే కాదు, కుమారుని కోరిక తీర్చాలనుకుంటున్న హమోరుది కూడా. ఏంట్రా, మనలాంటి వాళ్ళకి ఇది సహజం, చేస్తే చేసావు, వాళ్ళు ఏమైనా అడిగితే డబ్బులు విసిరేద్దాం, ఓలు ఎంత అడుగుతారు, కట్నం ఎంత అడుగుతారు, ఇచ్చేద్దాం, అంతేగాని అమ్మాయి నువ్వు చేసుకోవడానికి వీల్లేదు అని తండ్రి కూడా ఏం అబ్జెక్ట్ చేయలేదు. కుమారుని కోరికను మన్నించి యాకోబు గారి దగ్గరకు వచ్చి మీ అమ్మాయిని మాకివ్వండి అని ఎంత మర్యాదగానో అడిగారు. ఈ రాత్రి మనము షిమ్యోను లేవి గారులను ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకోలేదు యేసుక్రీస్తు వారిని పంపడానికి అన్నప్పుడు, వాళ్ళు చేసిన తప్పులు 1, 2 కాదు, చాలా. మనము హత్య చేశారు అనేది ఒకటే తీసుకుంటున్నామేమో కానీ కాదు. ఇంకా ముందుకు వెళ్తే మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పొరపాటు ఏంటయ్యా అంటే వాళ్ళు మర్యాదగా వచ్చి మీ కుమార్తెను మాకివ్వండి, మీకు ఓలి కానీ కట్నము కానీ ఎంత కావాలంటే అంత మేము ఇస్తాము అన్నప్పుడు వారికి ఏది కావాలో అది చెప్పాలి, లేకపోతే ఏమీ అక్కర్లేదు మాకు అక్కర్లేదని చెప్పాలి తప్ప మోసం చేయడము, కపటముగా జవాబు చెప్పడము అనేది యాకోబు గారి కుమారులు చేసిన మొట్టమొదటి తప్పు.
అలా ఏదైనా మాట్లాడాలి అంటే తండ్రిగా యాకోబు గారు మాట్లాడాలి, ఇంకా కాదు అంటే పెద్ద కుమారునిగా రూబేన్ గారు మాట్లాడాలి. షిమ్యోను లేవి గారుల కంటే పెద్దవాడైన రూబేన్ గారు ఉండగా, ఆయన కంటే కూడా పెద్దవాడు తండ్రి స్థానంలో ఉన్న యాకోబు గారు ఉండగా, ఈ పాత్ర షిమ్యోను లేవి గారు తీసుకున్నారు. ఒకవేళ తీసుకున్నా పర్వాలేదు కొన్ని సందర్భాలలో, కానీ అది మంచి పని అయి ఉంటే బాగుండేది. కానీ వారి ఆవేశాన్ని, వారి ప్రతాపాన్ని ప్రదర్శించడానికి ఒక భయంకరమైన తప్పు చేస్తున్నారు. వీళ్ళు చేసిన మొట్టమొదటి తప్పేంటి అంటే, తండ్రి ఉండగా తండ్రిని లెక్క చేయకుండా తమ సొంత నిర్ణయాన్ని తీసుకున్నారు. వీరు చేసిన మొట్టమొదటి తప్పిది. వారికంటే పెద్దవారైన రూబేను గారు ఉన్నారు, అంతకంటే పెద్దవాడు తండ్రి అయిన యాకోబు గారు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ సలహాలు ఏమీ తీసుకోకుండా ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళి చంపేశారు. అయితే చంపడానికంటే ముందు జరిగింది ఏంటి అంటే, ఆ సహోదరులందరూ ఏక నిర్ణయం తీసుకుని కపటముగా సమాధానం చెప్పారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, వీరు మోసం చేశారు. వచ్చిన హమోరును షెకెమును కూర్చోబెట్టి, మా చెల్లెలి విషయంలో మీరు చేసింది తప్పు, ఈ తప్పుకు గాను మీరు ఇంత పరిహారం చెల్లించాలని అడిగితే సరిపోతుంది. మీకు ఈ సందర్భంలో దేవుడు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక ఆజ్ఞను మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 22వ అధ్యాయము, నిర్గమాకాండము 22వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16, 17 వచనాలు. నిర్గమాకాండము 22వ అధ్యాయము 16, 17 వచనాలు. ఒకడు ప్రధానము చేయబడని, అంటే ప్రధానం అయిన తర్వాత చెరపబడేవారు ఉంటారు, ప్రధానము అవ్వక మునుపు చెరపబడేవారు ఉంటారు. ఒకవేళ ప్రధానము చేయబడని ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో శయనించిన ఎడల, అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఆలోచించవచ్చు, ఇది దీనా షెకెము గార్ల సందర్భానికి చక్కగా సరిపోతుంది. ఆమె ఎవరితోనూ ప్రధానం చేయబడలేదు, ఇంకా కన్యకగా ఉంది. ఇప్పుడు ఆమెను మరలు కొల్పి ఆమెతో శయనించాడు షెకెము. ఇప్పుడు ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకోవలెను. ఇది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్న విషయం. ఒక కన్యక ప్రధానము కాకుండా ఎవరి వలనైనా వ్యభిచరించబడితే, మోసం చేయబడితే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఆమె నిమిత్తము ఓలిచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఇదే మాట అడిగారు హమోరు గారు. మీకెంత చూస్తారన్నమాట. ఇది ఇలాగే పట్టుకొని ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆదికాండము 34వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 34వ అధ్యాయము 12వ వచనంలో, ఓలియు కట్నమును ఎంతైనా అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చెదను, మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. నిజంగానండి, ఈ సందర్భాన్ని మనం ఇక్కడ బైబిల్లో ఉన్న సందర్భాన్ని చక్కగా ఆలోచన చేస్తే మనకు అనిపించే విషయం ఏంటో తెలుసా? దేవుడంటే ఎవరో తెలియకపోయినా అన్యులుగా బ్రతుకుతున్న హమోరు గారు కానీ షెకెము గారు కానీ చాలా పద్ధతిగా కనబడతారు. అంటే దీనా గారిని చెరచడం మంచిదా అంటే అది కాదు నేను మాట్లాడుతున్నది. అయిపోయిన తర్వాత కూడా మాకేంటి, మాకు అధికారం ఉంది, ఇది మా ప్రాంతం, మా ప్రాంతంలో మీరున్నారు, మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తామని కానీ, లేకపోతే మేము మగపిల్లవాడి తరపు మేము ఇంతే అని కానీ మాట్లాడలేదు. కానీ చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మీకు ఓలి కానీ కట్నము కానీ ఎంత కావాలంటే అంత అడగండి, ఇస్తాం అని ఒక తండ్రినే కాదు సహోదరులను కూడా అడుగుతున్నారు. అంటే తండ్రి పెద్దవాడైపోయాడు, తండ్రిగా తండ్రిని అడుగుతున్నారు. అలాగే పెద్దవారైపోయినటువంటి సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వివాహాలు అయిపోయి పెద్దవాళ్ళ పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, చెల్లెల మీద వాళ్ళకి కొంత ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మాట చెప్తున్నారు. తన తండ్రితోనూ అన్నలతోనూ సహోదరులతోనూ మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే చాలా పద్ధతిగా ఏదడిగినా ఇచ్చి ఆ అమ్మాయిని తన కుమారునికి భార్యగా కోడలుగా తీసుకోవాలని హమోరు గారు అనుకుంటున్న విషయాన్ని మనం గుర్తించాలి ప్రియులారా. ఇంత జాగ్రత్తగా ఇంత పద్ధతిగా వాళ్ళు వచ్చి అడుగుతుంటే వీళ్ళు మాత్రం కపటముతో సమాధానం చెప్తున్నారు. అప్పుడు అడిగేయచ్చు ఏమని, ఓకే మా అమ్మాయిని చేర్చారు కాబట్టి, మా అమ్మాయి మీ వల్ల నష్టపోయింది కాబట్టి నష్టపరిహారంగా మాకు ఇంత కావాలి, మరి మా అమ్మాయిని ఇంకెవరైనా వివాహం చేసుకోవాలంటే కష్టం కదా, ఒకవేళ వాళ్ళు ఎంత అడిగినా మేము ఇవ్వాలి కదా, కాబట్టి ఎంతైనా అని వీళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి ఎంత ఇవ్వండి అని పరిహారంగా తీసుకోవచ్చు. లేదా
అంత పరిహారం అడిగి తన చెల్లెల్ని వివాహం కూడా చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడికి వద్దాం, మళ్ళీ ఒకసారి నిర్గమాకాండం దగ్గరికి వద్దాం. అక్కడ చెప్పబడింది ఏంటి అంటే ఆమె ఎవరితోనూ ప్రదానం చెయ్యబడలేదు కాబట్టి ఓలి కానీ కట్నం కానీ ఎంత అడిగినా ఇచ్చి ఆమెకు వివాహం చేయొచ్చు ఆ వ్యక్తితో. లేదా ఆమె తండ్రి ఆమెను వానికి ఈయనుల్లని ఎడల అప్పుడేం జరగాలి, వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించాలి. పెళ్ళైతే పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికి తగిన ఓలి కట్నం ఇవ్వాలి. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ కన్యత్వం పోయింది కాబట్టి అందుకు పరిహారంగా కన్యత్వపు రుసుము చెల్లించాలి. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇశ్రాయేలు గారి దగ్గరకు వచ్చాయి, తన కుమారుల దగ్గరకు వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, సరే ఎలాగో చేర్చబడింది కదా మా అమ్మాయి లేదా మా చెల్లి, సరే చేసుకోండి కానీ కట్నం ఎంత ఇవ్వండి అనొచ్చు. లేదు వాళ్ళని చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు అనుకోండి, మా అమ్మాయిని మీకు ఇవ్వడం ఇష్టం లేదు కానీ మా అమ్మాయి జీవితం నాశనం చేశారు కాబట్టి పరిహారం ఎంత చెల్లించండి అనొచ్చు. 2 అవకాశాలు వాళ్ళ దగ్గరే ఉన్నా రెండింటినీ వాడుకోకుండా ఒక క్రొత్త విషయాన్ని వారు చెప్తున్నారు. అబ్బెబ్బే మేము చేసుకోవండి పెళ్ళి, మేము భక్తిపరులం, మేము యథార్థవంతులం, భలే వాళ్ళే, మాకు దేవుడంటే చాలా భయం, మా దేవుడు మా తాతగారు లేకపోతే ముత్తాతగారు అబ్రాహాము గారితో మాట చెప్పారు తెలుసా, ఏమని అంటే ఎవరైనా నా పిల్లలుగా బ్రతకాలంటే అబ్రహాము నీ సంతానంగా వెలుగొందాలి అంటే ఒక క్రొత్త ఆచారాన్ని నిబంధన నీతో చేయాలనుకుంటున్నా, అదేంటో తెలుసా, సున్నతి చేసుకుంటేనే నా వాళ్ళు అవుతారు అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు కపటాన్ని లోపల పెట్టుకొని మోసం చేయాలనే ఆలోచన కలిగి విపరీతమైన కోపం కలిగి లెక్కల ప్రకారం దేవుడిచ్చిన వాక్కు రూపంలోని ఆజ్ఞలలోని ఒక ఆజ్ఞను చేతులారా మీరుతున్నారు. ఎందుకంటే 2 ఉన్నాయి వాళ్ళకి అవకాశాలు, అయితే వివాహం చేయొచ్చు లేదా వివాహం కాకుండా కూడా కన్యత్వ రుసుము తీసుకోవచ్చు. కానీ రెండింటిని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టి వాళ్ళు అనుకొని ఉంటారు మేము ఇది అడిగితే వాళ్ళు ఎలాగూ చేయలేరు. ఎందుకు చేయలేరు, షెకెము వరకైతే చేస్తాడు, హమోరు వరకైతే చేస్తాడు, ఊరందరితో ఎలా చేపిస్తారు సున్నతి, అందరూ ఒప్పుకుంటారా, ఒప్పుకోరు కదా, అది సున్నతి, ఇంకోటి కాదు. కాబట్టి వాళ్ళు ఏది చెయ్యలేరో అది మనం అడిగితే వారు చెయ్యలేరు కాబట్టి మనం ఇష్టానుసారంగా ఉండొచ్చు అని కపటముతో ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏమన్నా తెలుసా, ఇప్పుడు చూద్దాం మరలా వెళ్ళి ఆదికాండంలోనికి. ఆదికాండము 34వ అధ్యాయము 14వ వచనం. మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. అబ్బా ఎంత చక్కగా చెప్తున్నారు, ఎంత భయభక్తులో వీళ్ళకి దేవుడంటే, పూర్వీకులంటే, దేవుడిచ్చిన ఆజ్ఞలంటే, ఆచారాలంటే. ఏం చెప్తున్నారు చూసారండి, అయ్యో బాబోయ్ మా అమ్మాయిని మీకు ఇవ్వడం కుదరదండోయ్, ఎందుకని, మేము సున్నతి ఆచారం కలిగిన వారము, దేవుడు మా పితరులకు చెప్పారు సున్నతి అనేది ఆచరించాలి, దేవునికి పిల్లలుగా మేము బ్రతకాలంటే. మరి మీరు చూస్తే అన్యులు కదా, మీకు సున్నతి ఆచారం లేదు కదా, మీకు సున్నతి ఆచారం లేదు కదా. కాబట్టి నిజంగా మీకు మా అమ్మాయి కావాలి అంటే మీ ఓలి ఎక్కడ, మీ ఓలి ఎక్కర్లా, మీ కట్నం అక్కర్లా, మీరందరూ సున్నతి చేయించుకొని చాలన్నారు. నాకు అర్థమేం చెప్పిన, వాళ్ళు అందరూ ఆ ఊరంతా చేయించుకోలేరు కాబట్టి ఇది ఎలాగూ జరగదు అనుకుని చెప్పిన మాట అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ యాకోబు గారు మాట్లాడట్లేదు, సహోదరులే మాట్లాడుతున్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా అండి, ఆ షెకెము పట్టణపు వారందరికీ షెకెము అన్న హమోరు అన్న చాలా గౌరవం. ఆ ప్రజల మధ్యలో మంచి పేరు సంపాదించుకున్న కుటుంబం అది. నేను అనడం కాదండి, అక్కడ మాట కనపడుతుంది. 19వ వచనం షెకెము గారు పలుకుతున్న మాట గురించి పలుకుతున్న మాట. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అది ఎంత పెద్ద కార్యం, అసలు ఒకరు సున్నతి చేసుకోవాలంటేనే విలవిల్లాడిపోతారు. వాళ్ళ కాని ఆచారం అది. అతని కాకుండా అతని కుటుంబీకులు చేసుకోవాలి, అతని ఊరివారు చేసుకోవాలి అంటే ఎంతమందిని ఒప్పించగలడు? ఇది జరిగే పని కాదు. కానీ ఆ పని చేయడానికి అతనికి చాలా చాలా త్వరపడి చేస్తున్నాడు, తడవు చేయలేదట. ఎందుకు తడవు చేయలేదు? వాస్తవం చెప్పాలంటే అక్కడ మాట్లాడొచ్చు, నేనంటే చేసుకుంటానండి,
పోనీ అవసరమైతే మా నాన్న బ్రతిమలాడతాను, మా నాన్నకి నా ఇంట్లో ఉన్న వారికి చేయిస్తాను, కానీ ఊరందరికీ నేను ఎక్కడ చేయించగలను? మీరు మీ అమ్మాయిని ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, నాకేం నష్టం లేదు, నేను మగాడిని అనట్లేదు షెకెము గారు. అలా అనట్లా. వాళ్ళు ఏది అడిగితే అది చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఏది అడిగితే అది చేయడానికి ఇష్టపడుతుంది. బహుశా దీనా గారు కూడా చాలా అందగత్తేమో, ఏది అడిగితే అది చేయడానికి ఇష్టపడుతున్నారు, అందుకే తడువు చేయలేదట అని రాస్తూ, అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. షెకెము గారిని గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? అతడు ఘనుడట, ఆ చిన్నవాడు. అంటే ఈ విషయం తప్ప మిగిలిన అన్ని విషయాలలో చక్కగా ఉండుంటాడేమో అనిపిస్తుంది ఆ మాటను మనం చదువుకున్నప్పుడు. నిజంగానే యాకోబు గారితో అతని కుమారులతో మాట్లాడిన తీరు చూసినప్పుడు కూడా షెకెము గారి కాదు, వాళ్ళ నాన్న కూడా పద్ధతి కలిగిన వాళ్ళ కనబడుతున్నారు మనకి కదా. అతడు ఘనుడట. అందుకే ఎందుకు తడువు చేయలేదు అంటే, అతనికి ఆ ప్రాంతంలో, ఆ ఊరిలో అందరిలో మంచి పేరుంది. అతని నోట నుండి ఏది వచ్చినా కాదనకుండా చేయగలిగిన వారిని సంపాదించుకున్నాడు ఆయన. యాకోబు గారు దేవుణ్ణి ఎరిగిన వారే, కానీ యాకోబు గారి పిల్లలకు దేవుని భయం లేదు. షెకెము దేవుని ఎరుగనివాడు, కానీ చాలా పద్ధతిగా జాగ్రత్తగా బ్రతుకుతున్నాడు. ఇంటిలో మంచి పేరు సంపాదించుకున్నాడు, కుటుంబ ప్రజల మధ్యలో మంచి పేరు సంపాదించుకున్నాడు, తన గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకే అతని ఘనుడు అని చెప్పింది బైబిల్. అంతే, వెంటనే ఏం చేశాడు తెలుసా? తాను సున్నతి చేసుకున్నాడు, తన తండ్రికి సున్నతి చేయించాడు, తన ఊరి వారికి సున్నతి చేయించడానికి చక్కగా ఊరి బయట గవిన దగ్గర కూర్చొని బయటకు వెళ్ళే వారితో, లోపలికి వచ్చేవారితో చక్కగా మాట్లాడి అందరూ సున్నతి చేయించుకునేలా ప్రోత్సహించారు. నిజంగా ఒక్కసారి మనం ఇక్కడ ఆగి కనుక ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, దేవుణ్ణి ఎరిగిన కుటుంబంలో పెరుగుతున్న యాకోబు గారేమో తన పిల్లలకు దేవుని యందు భయభక్తులు సరిగా నేర్పలేదనే చెప్పాలి. కపటం, మోసం, కాని మాటలు, హత్య, అబద్ధం ఇలాంటివి కనబడుతున్నాయి వాళ్ళల్లో. ఒక మంచి పిల్లలుగా పెరుగుతున్నట్టు కనబడట్లేదు కదా. మనం వాళ్ళని చూస్తే తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, వాళ్ళ చెడ్డ సమాచారం యోసేపు గారు తండ్రి దగ్గరికి తెచ్చుతూ ఉన్నారు అంటే మీకు అర్థం కావాలి, వాళ్ళు ప్రారంభం నుండి చెడ్డ స్వభావం కలిగిన వారే. సొంత తమ్ముడిని అమ్మేశారు అంటే అక్కడ మనకు వాళ్ళ క్యారెక్టర్ అర్థం కావాలి. అమ్మేసిన తర్వాత కూడా మా తమ్ముడు చనిపోయాడు అని యోసేపు గారికే చెప్తున్నారు అంటే ఇంకా గొప్పగా ఆలోచించాలి వాళ్ళ గురించి మనం. ఎక్కడ బాగుంది వాళ్ళ పరిస్థితి? ఎక్కడ బాగాలేదు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే అన్య కుటుంబంలో ఉన్న ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పద్ధతిగా ఉన్న కుటుంబంలా ఉంది, పద్ధతిగా ఉన్న గ్రామం లేక పట్టణంలా ఉంది షెకెము. అంటే పద్ధతిగా ఉంది కాబట్టి వీళ్ళు చేసింది తప్ప అని మీరంటే, పద్ధతిగా ఉన్నారు కాబట్టి చెరచాలని రూల్ ఏం లేదు షెకెము గారు, కానీ చేసింది తప్పే తను. కానీ తన తప్పును తెలుసుకొని ఆమెకు జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఆమెకు జీవితాన్ని ఇవ్వడానికి ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు, ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు, ఏదైనా చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. చేయడానికంటే చంపేయడమని కాదు, వారు ఏ రకంగా వారిని ఒప్పించాలనుకున్నా దాన్ని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రి ఎందుకు దేవుడు వారి కోపాన్ని తప్పుగా పరిగణించారు, వారి కోపాన్ని పాపంగా పరిగణించారు, వారి కోపాన్ని లెక్కలోనికి తీసుకోలేదు అని కనుక మనం ఆలోచన చేస్తే మీకు అర్థం కావాల్సిన అద్భుతమైన విషయం ఏంటి అంటే, వీళ్ళు చేసిన మోసం ఏంటి అంటే సున్నతి చేయించుకోమని చెప్పి సున్నతి చేయబడిన వారిని చంపారు. ఏంటి సున్నతి చేయించుకుంటే మాత్రం తప్పే కదా చేసిందని మీరు అనుకోవచ్చు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన చట్టం, ఆజ్ఞ, లేదా సున్నతిని గురించి దేవుడు చెప్పిన మాట అబ్రాహాము గారితో ఒకసారి మనం చూస్తే బాగా అర్థమవుతుంది మనకి. 17వ అధ్యాయం ఆదికాండము 17వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతాను. 8 దినముల ఇంక ముందు చదవనా? 11 కూడా చదువుతాను వినండి, 10 నుండి చదువుతాను వినండి, అంటే ఆ విషయం మీకు పూర్తిగా అవగాహన అవుతుంది. 10 నుండి చదువుతున్నా. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య
మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందాలి. దేవుడు అబ్రహాము గారికి చెప్తున్నారు, ప్రతివాడు సున్నతి పొందాలి. రైట్. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకును నీకును మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. ఇది నిబంధనకు సూచన, కండిషన్. ఏంటా కండిషన్ అంటే కిందకు వస్తే చదువుతూ వస్తాను, కింద మనకు అర్థమవుతుంది. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును, నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, అబ్రహాము గారి సంతానం ఇస్సాకు గారు, యాకోబు గారు, యాకోబు గారి పిల్లలు, మనమలు, ముని మనమలు, వీళ్ళెవరైనా సరే సున్నతిని చేసుకోవాలి. ఎందుకు అంటే సున్నతి చేసుకుంటేనే దేవుని జనాంగముగా గుర్తింపు పొందుతారు. ఒకవేళ సున్నతి లేకపోతే, అంటే ఈ 12 మందిలో పుట్టినవారు, ఆ 12 మందికి పుట్టిన వారికి పుట్టినవారు ఉన్నా వాళ్ళు సున్నతి చేసుకోకపోతే మాత్రం వారు దేవుని జనాంగముగా గుర్తింపబడరు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, హమోరు షెకెము పట్టణస్థులు కానీ, హమోరు కుటుంబము కానీ అన్యులు. కానీ ఎప్పుడైతే వీరు సున్నతి చేసుకోవాలని చెప్పారో, వారు సున్నతిని ఆచరించారో, ఇప్పుడు వారు దేవుని జనాంగములోనికి చేర్చబడ్డారు. ఈ సందర్భంలో మనం గుర్తించవలసిన ఒకే ఒక్క ప్రాముఖ్యమైన విషయం ఈ రాత్రి. అదేంటి అంటే, వాళ్ళు హత్య చేశారు కాదు, వారు ఎవరిని హత్య చేశారు అంటే మీకు అర్థం కావాలి. ఎవరిని హత్య చేశారు, ఎవరిని చంపేశారు అంటే, ఎవరైతే అన్యులుగా ఉన్నారో వారు సున్నతి అనే కార్యక్రమం ద్వారా దేవుని జనాంగంలోనికి వచ్చేశారు. ఇప్పుడు దేవుని పిల్లలను చంపారు వాళ్ళు. నేను చాలా విషయాలు చెప్పాలనుకోవట్లా, ఒకే ఒక్క ప్రాముఖ్యమైన విషయం వీళ్ళ జీవితంలో నుండి ఈ సందర్భంలో మనకు కావాల్సింది ఏంటి అంటే, షెకెము వారు సున్నతి చేసుకోక మునుపు అన్యులు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు గారు కానీ వారి కుమారులు కానీ సున్నతిని ఆచరించాలి అనే విషయాన్ని హమోరు కుటుంబానికి తెలిపారో, వాళ్ళు మా కుటుంబం మాత్రమే చేసుకుంటామండి అని ఏం కండిషన్లు పెట్టలేదు, కానీ వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడ్డారు, వారి జనాంగం అంతటికీ చేయించడానికి ఇష్టపడ్డారు. అందరూ చేయించేసుకున్నారు. అప్పటికి చేయించుకొని కూడా 3 రోజులు అయిపోయింది. అంటే దేవుని లెక్కల్లో షెకెము ప్రాంత ప్రజలు సున్నతి ద్వారా దేవుని జనాంగంలోనికి వచ్చేసారు. మనకు తెలుసు, క్రొత్త నిబంధనల్లో బాప్తిస్మమే దీనికి సాదృశ్యం. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారందరూ దేవుని ప్రజలు, దేవుని సొత్తుగా మారిపోతారు. అదే పాత నిబంధనలో మనకు సున్నతి అనే ఆచారం కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే షెకెము ప్రాంత ప్రజలు లేక కనాను ప్రజలు సున్నతిని తీసుకున్నారో, సున్నతి చేయించుకున్నారో, వారిప్పుడు దేవుని సొత్తుగా మారిపోయారు. దేవుని సొత్తుగా మారిన దేవుని పిల్లలను చంపారు వీళ్ళు. అన్యులుగా ఉండగా లేక తమ చెల్లెలకు అన్యాయం జరిగితే వెళ్ళి మీదపడి చంపేస్తే ఒక రకం. నా మాట అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. నిజంగా దీనా గారికి నష్టం కలిగినప్పుడు వార్త విన్న వెంటనే వాళ్ళు వెళ్ళి పగ తీర్చుకుంటే మరోలా ఉండేది. ఎందుకంటే తమ చెల్లెలకు అన్యాయం జరిగింది, ఆవేశంలో ఏదో చేశారని చెప్తాం. మనం కూడా అలాంటివి చాలా చూస్తాం కదా. అంతెందుకు, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే చూస్తాం, ఒక యువతల వ్యక్తి మరణించాడు అనుకోండి, అవతల వ్యక్తి ముందే దూకి పారిపోతారు. ఎందుకంటే వాడు అవతల వ్యక్తి దొరికాడంటే వీళ్ళు చంపేస్తారు వాళ్ళని. అంటే అంత కోపం, ఆవేశంగా ఉంటారు. అలాగే దీనా గారి జీవితంలో జరిగిన పరిస్థితిని బట్టి వెంటనే యాక్షన్ తీసుకుని ఉంటే అది మరోలా ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఇంకా అన్యులుగానే ఉన్నారు కాబట్టి, వాళ్ళు చేసింది తప్పు కాబట్టి. ఆయన అప్పుడు కూడా దేవుని చిత్తం ఎలా ఉండేదో మనకు తెలియదు అనుకోండి. ఒకవేళ అనుకుంటే కొంతవరకు సబబు అనిపిస్తుంది అది. కానీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని, మీ అమ్మాయి మాకు కావాలి అని దగ్గరకు వచ్చి అడిగి
వాళ్ళ చెప్పినదేదో వారు చేసుకొని కష్టమైన అందరినీ ఒప్పించి చేసుకోవడమే కాదు, దేవుని ప్రజలుగా మారిన తరువాత రహస్యంగా తండ్రికి తెలియకుండా వెళ్ళి హత్య చేశారు. అది షిమ్యోను లేవి గారు చేసిన అతి భయంకరమైన తప్పు. ఎందుకు తండ్రి భయపడిపోతున్నాడు? యాకోబు గారు ఎందుకు అంత భయపడిపోయారు? నా ప్రాణమా నువ్వు వాళ్ళ చేరవద్దని అనడంలోనే ఆంతర్యం ఏంటి అంటే, కేవలం చంపినందుకే కాదు, అలా చంపడమైపోతే చాలామంది చాలా జనాంగాలు చంపుకుంటూ పోయారు, మనకు తెలియదేం కాదు కదా. కానీ ఇక్కడ చంపడము అందరి అన్య జనాంగాలను చంపినట్లు కాదు. అన్య జనాంగముగా ఉన్న వీరు సున్నతి అనే కార్యక్రమం ద్వారా దేవుని సొత్తుగా మారిన తరువాత ఇప్పుడు తన సహోదరులను వారు చంపినట్టు, అంతే కదా. సున్నతి పొంది వారు ఇటు వచ్చేసారు అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమవుతారు? వాళ్ళు సహోదరులే కదా. సున్నతి అనే కార్యక్రమం ద్వారా వీళ్ళంతా సహోదరులు లెక్క. మరి ఇప్పుడు తమ సహోదరులను వాళ్ళు చంపేస్తున్నారు అంటే ఇది ఎవరికి నచ్చుతుంది? ఎవరు మెచ్చుకుంటారు? మామూలు హత్య కాదండి వీళ్ళు చేసింది, భయంకరమైన హత్య. మనకు తెలిసిందే కదా, కొత్త నిబంధన చట్టం వచ్చేటప్పటికి చేతల్లో చేయక్కర్ల, ఆలోచనల్లో అనుకున్నది హత్యతోనే సమానంగా పరిగణించింది బైబిల్. ఆ మత్తయి సువార్త మనం చదువుకున్నప్పుడు ఆరాధ్యంలో. కాబట్టి ఎందుకు దేవుడు షిమ్యోను లేవి గారిని ఎంచుకోలేదు అంటే వారి కోపం వేండ్రమైనదట. ఆ కోపంలో ఏ విషయంలో తప్పు చేస్తున్నామని ఆలోచించలేకపోయారు. ఇక్కడ ఒకటి, సొంత విషయంలో నిర్ణయం తీసుకున్నారు. 2, వారిని సున్నతి చేయించుకోమని సున్నతి చేయించుకున్న వారిని చంపారు. ఇది వాళ్ళు చేసిన సరిచేయలేని తప్పు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, వీరు కోపపడి పాపం చేశారు. కోపపడి పాపం చేశారు. మరి మిగిలిన వాళ్ళు చేయలేదా? చేశారు, కానీ ఒప్పుకొని బయటకు వచ్చిన వారు వాళ్ళు. అందుకే మేము ముందు మంచోళ్ళమండి, ఇప్పుడు ఏదో చిన్న తప్పు చేసాం కాదు. దేవుడు చూసేది అంతిమంగా జరుగుతున్నదే చూస్తారు, అదే తీసుకుంటారు ఆయన. కాబట్టి ప్రియులారా, షిమ్యోను లేవి గారు ఎందుకు తృణీకరించబడ్డారు? కేవలం చంపినందుకేనా అంటే చంపినందుకే, కానీ ఎవరిని చంపినందుకు అంటే సున్నతి పొంది దేవుని ప్రజలుగా మారిన వారిని చంపినందుకు. కాబట్టి దేవుడు వారిని ప్రక్కన పెట్టారు. మరి యూదా గారు చేయలేదా? యూదా గారు చేసిన తన తప్పును తెలుసుకున్నారు కదా. నాకంటే ఆమె నీతిమంతురాలు, నేను శేలాన్ని ఇవ్వలేదు కాబట్టి నా కోడలు తప్పు చేసింది అనుకున్నారు. ఆ తప్పు కొరకే చేసింది కాబట్టి నేను ఎప్పటికీ కూడకూడదు అనుకున్నారు. అర్థమైందా? కానీ మరి వీళ్ళ విషయం చూస్తే మరి వీళ్ళు పశ్చాత్తాపడ్డారేమో కదండి అని మీకు అనిపించవచ్చు. ఒక మాట చూపించి ముగిస్తానండి నేను. ఆదికాండము 34వ అధ్యాయము. ఆదికాండము 34వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుతున్నాను. 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోనూ పెరిజ్జీలలోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. యాకోబు గారేమో మనం చూస్తే మీరే, నాకు ఇంక జనాంగం రాలేదు, వాళ్ళు చూస్తే కనానీలు చాలామంది ఉన్నారు, వారు ఎవరు నన్ను పిలిచి నా మీదకి యుద్ధానికి వస్తే నా పరిస్థితి ఏంటి అంటున్నారు. కానీ అప్పుడు కూడా షిమ్యోను లేవి గారు పలుకుతున్న మాట ఏంటి అంటే 31వ వచనమండి. అందుకు వారు, వేసి ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా? ఇప్పుడు వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళలో పశ్చాత్తాపం లేదు. ఏంటి మీరు చేసింది? మీరు చేసింది ఏమైనా ఆలోచిస్తున్నారా? అన్యజనుల మధ్య నన్ను అసహ్యునిగా చేసేశారు కదా అని మాట్లాడుతుంటే, ఏదో నాన్నగారు చెల్లి విషయాలు చేస్తే తట్టుకోలేకపోయాము, అయ్యో తప్పు చేసామే అనట్లేదు. అప్పుడు కూడా ఏమంటున్నారు తెలుసా? ఒక వేసి ఎడల జరిగించినట్లు మా చెల్లి విషయంలో జరిగిస్తే మేము ఊరుకుంటామా? అప్పుడు కూడా పశ్చాత్తాపం లేదు. తండ్రి భయపడుతున్నారు, తండ్రి బాధపడుతున్నాడు, కానీ వీళ్ళకి మాత్రం అంత జరిగిన తర్వాత కూడా వారిలో మార్పు రాలేదు. ఒక వేసి ఎడల జరిగించినట్లు మా చెల్లి ఎడల జరిగించిన వివాహం చేసుకోవాలనుకుంటున్నారు కదా. వారు చేసిన తప్పును వారు గ్రహించారు కదా. అన్యులైనా తమ తప్పును తెలుసుకొని సున్నతి చేసుకుని దేవుని సొత్తుగా వారు మారితే, దేవుని పిల్లలై ఉండి మనసు నిండా కపటాన్ని, ద్వేషాన్ని, అసూయను, పగను మిగుల్చుకొని హంతకులుగా మారిపోయారు వీళ్ళు. ఈరోజు ఈ రాత్రి మనం గుర్తించవలసిన విషయం ఇదే.
మేము క్రైస్తవులమి అని చెప్పుకుంటూ సహోదర ప్రేమను కనుపరచలేని వారికి బ్రతుకుతున్నాం మనం. మనకంటే అన్యులుగా ఉన్నవారే బెటర్ చాలా విషయాల్లో. దేవునికి భయపడతారు, వారు ఎవరు నమ్మారో ఆ దేవునికి భయపడతారు, ఎంతో కొంత మంచి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది. కానీ మనం అలా లేం కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. ఈ ఇద్దరు సహోదరులు మాత్రం ఇక్కడ చాలా ఐక్యంగా ఉన్నారు ఎదుటి వారిని చంపేయడానికి. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. కాబట్టి కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నప్పుడు యేసుక్రీస్తు వారిలా దేవునికి మహిమ తెచ్చే విషయంలో కోపపడినా పర్వాలేదు, కానీ సొంత విషయాలలో వారే ఒక కండిషన్ పెట్టి కండిషన్ ప్రకారం బ్రతుకుతున్న వారిని చంపారు చూడండి, ఇది పాపం. అందుకు వారి కోపాన్ని ప్రదర్శించడం దేవునికి నచ్చలేదు. తత్ఫలితంగా వారి గర్భాలలో నుండి క్రీస్తు రావడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే వారిని తృణీకరించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. నాకు దేవుడు తెలుసు, నాకు వాక్యం తెలుసు, నేను క్రైస్తవుణ్ణి, నాకు సత్యం తెలుసు, నేను చాలా గొప్పగా ఉన్నాను అనుకుంటూ నీ చుట్టూ ఉన్న వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నావేమో. కానీ నీ చుట్టూ ఉన్నవారు నీకు కనబడేలా లేరు, కానీ దేవునికి నచ్చేలా ఉన్నారేమో. కానీ నువ్వు ఎరుగకనే వారి విషయంలో ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే అది నీ జీవితానికి ఊరిలాంటిది అవుతుందేమో. ఒకసారి ఆలోచించుకోమంటున్నారు ఈ రాత్రి దేవుడు మనతో. వాళ్ళు అన్నిలు కదా, వాళ్ళు వేసేయాలని జరిగించారు కదా అనుకున్న, రైట్, జరిగించినప్పుడు వేసేలా జరిగించాడేమో. కానీ షెకెము తర్వాత చాలా మారాడు కదండి. ఆమెను ఏ విధంగా నేను భార్యగా చేసుకోవాలనుకుంటున్నాడు, అందరినీ ఒప్పించుకున్నాడు. అలాగే సున్నతి ఎవరు చేసుకోవడానికి ఇష్టపడతారండి? సున్నతి ఎవరు చేసుకోవడానికి ఇష్టపడతారు ఆ వయసులో? వారి ఆచారం, కానీ ఆచారం ఇంత 4 తరాలు గడిచిన తర్వాత వీరి ఆచారాన్ని కొత్తగా ఆచరించాలి అంటే చాలా ఇబ్బంది. దానికి ప్రతిగా దేన్నైనా చేస్తాననొచ్చు, కానీ వాళ్ళు దేన్నైనా చేయడానికి ఇష్టపడలా. వాళ్ళు ఏది కోరారో అది చేసుకున్నారు. అయినా కపటముతో ప్రవర్తించడం వలన ఎక్కువ నష్టపోయింది ఎవరయ్యా అంటే యాకోబు గారి కుమారులే. ఈరోజు మనం కూడా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని పిల్లలుగా చెప్పుకుంటూ దేవునికి నచ్చని కార్యాలు మన జీవితంలో ఉన్నాయేమో, లేక దేవుణ్ణి ఎరుగని వారిని చూసి మనం అసహించుకుంటూ తక్కువ చేసి మాట్లాడుతున్నామేమో. కానీ వారి హృదయస్థితి దేవునికి నచ్చుతుందేమో, మన ప్రవర్తన నచ్చట్లేదేమో. అదే జరిగితే మన జీవితాలు ఎలా ఉంటాయో ఈ రాత్రి మనం ఆలోచన చేసుకోవడానికి వాళ్ళ జీవితాలు మన ముందు పెట్టారు. ఆలోచన చేసుకుందాం, జాగ్రత్తగా బ్రతుకుదాం. ఈ రాత్రి దేవుడు మనకు సెలవిచ్చిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, సున్నతి పొందిన షెకెము వారిని హత్య చేశారు యాకోబు గారి కుమారులు. అనగా దేవుని ప్రజగా మారిన వారిని హత్య చేశారు. కాబట్టి వారి కోపాన్ని చూసి యాకోబు గారు కూడా వణికిపోతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రశ్న వస్తుంది, మరి అంత కోపాన్ని ప్రదర్శించిన లేవి గారికి, లేవి కుటుంబీకులకు యాజకత్వం ఎలా ఇచ్చారు దేవుడు? ఇవ్వకూడదు కదా. ఓకే, ఇవ్వకూడదు, కానీ ఎందుకు ఇచ్చారు? ఒకటి సరే, ఎందుకు ఇచ్చారు అనేది చాలామందికి తెలిసిన రీజనే. కానీ మరి షిమ్యోన్ గారికి ఏమి ఇచ్చారు? షిమ్యోన్ గారి జీవితం ఏమైంది? ఇది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి రాకకు వీళ్ళిద్దరు తృణీకరించబడడానికి సున్నతి పొందిన వారిని హత్య చేయడం అనేది ప్రధాన కారణం అని మనం ఆలోచిస్తే, మరి తర్వాత లేవీలకు యాజకత్వం ఇవ్వడానికి కారణం ఏంటి? షిమ్యోనీలకు ఏమిచ్చారు దేవుడు అనేది ప్రభు చిత్తమైతే తర్వాత భాగంలో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకొంచెం ఆలోచించండి. కానీ దేవునికి నచ్చనిది మన హృదయంలో ఆలోచించినా దేవునికి ఇష్టం ఉండదు. అలా వద్దు. ఒకవేళ ఎదుటివారు తెలియక చేసినా తెలిసి చేసినా క్షమించే మనసు కలిగి ఉందాం. ముఖ్యంగా ఎవరి కొరకో మనం కోపాన్ని ప్రదర్శించి పాపము చేసి దేవుని చేరలేని వారిగా ఉండకుండా మన కోపం ఎంతవరకు అవసరం అంతవరకే ప్రదర్శించి యథార్థమైన హృదయం కలిగిన వారమే మంచిగా బ్రతుకుతూ దేవుని ఇష్టాన్ని పొందుకునే వారిగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.